భయ్యా భయ్యా గర్భాలయంలో వారాహి అమ్మ ఎలా ఉంటుందో ప్లీజ్ ఒక్క ఫోటో ఉంటే చూపించవా? ఒక్కసారి చూడాలనుంది భయ్యా అంటూ వచ్చిరాని హిందీలో కాశీలో వారాహి అమ్మ టెంపుల్ ముందు పూలు అమ్ముకునే ఒక అబ్బాయిని చాలా బ్రతిమాలనండి. ఏం చేస్తాం, యూట్యూబర్ని కదా, అమ్మ మీద అపారమైన ప్రేమ ఉన్నదాన్ని, అమ్మ రూపం ఎలా ఉంటుందో నేను చూసేసి మీ అందరికీ చూపించేయాలి అనే తపన. కానీ ఆ అబ్బాయి చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? అమ్మ గుడి పక్కనే ఉన్న ఈ ఇల్లేనండి మాది, నేను మూడో తరం అబ్బాయిని, అమ్మ క్షణకాల దర్శనం తప్ప నిలువెత్తు రూపాన్ని నేనే ఎరగను, ఇక మీకేం చూపించాలండి? మరి సోషల్ మీడియాలో హల్చల్ చేసే ఫోటోస్ ఏంటి? అవన్నీ కాశీ వారాహి అమ్మ అయితే కాదండి అని తన సమాధానం. అక్కడ ఇద్దరే ప్రధాన అర్చకులు, రోజు విడిచి రోజు జస్ట్ వెళ్ళామా, దండలు మార్చామా, ఉచ్చామా, శుక్రవారం అభిషేకం చేశామా అంతే. వారు కూడా అమ్మ ఎదురుగా నిలువలేరు. ఇంతకీ ఎవరి వారాహి? కాశీకి ఒక్క దుష్ట శక్తిని, ఒక్క శత్రువుని అడుగు పెట్టకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటోన్న గ్రామదేవతి వారాహి. అమ్మ రూపం ఉగ్రం. సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు కాశీ అంతా తిరుగుతూ తన కనురెప్పతో శాసిస్తోంది. ఇక్కడ మనం దర్శించాలి అంటే క్షణకాల దర్శనం మాత్రమే. అమ్మ కిందుంటే పైనున్న నేలకు ఒక చిన్న రంధ్రం ద్వారా కేవలం అమ్మ పాదాల దర్శనం మాత్రమే మనకు కలుగుతుంది. అది కూడా ఉదయం 7 గంటల నుంచి 9:30 గంటల వరకు మాత్రమే టెంపుల్ ఓపెన్ లో ఉంటుంది. వారాహి దర్శనం లేనిదే కాశీ పొలిమేర కూడా దాటరాదు అనేది శాస్త్రం. ఇక్కడ ఎలాంటి సేవలు ఉండవు. అమ్మకు పసుపు, కుంకుమ, చీర, సారే వంటివి అక్కడ కూర్చున్న పూజారి గారికి ఇచ్చి రావచ్చు. గేట్ నెంబర్ 1 లేదా 4 నుంచి విశాలక్షమ్మ టెంపుల్ కు వెళ్లే మార్గంలో రైట్ సైడ్ లో వారాహి అమ్మ టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ మౌనంగా క్యూ లైన్ లో నిలబడి కాస్త ఓపికతో దర్శనం చేసుకోవడం చాలా ప్రధానం. ఒక్కోసారి 200 రూపాయల వరకు చెల్లిస్తే తొందరగా దర్శనం